శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి అయోధ్యానగరం ఇంద్రలోకంలా ముస్తాబవుతున్న తరుణం. ప్రజలందరిలోనూ ఎక్కడలేని ఆనందోత్సాహాలు. కాబట్టి రాముడి పట్టాభిషేకం భరతుడికి అన్యాయం చేస్తుందంటూ ఆ విషపు మాటలు కైకేయి మనసును సమూలంగా మార్చేశాయి. తన ప్రాణానికి ప్రాణమైన రాముడికి రేపే యువరాజ పట్టాభిషేకం జరగబోతోందని దశరథ మహారాజు మనసు మురిసిపోతోంది. బుద్ధిమాంద్యం చెందిన కైకేయి తన రాజసమైన ఆభరణాలను విసిరికొట్టి మాసిన చీర కట్టుకుని కోపగృహంలో నేలపై పడుకుంది. రాముని పట్టాభిషేక వార్తను తన ప్రియమైన భార్య కైకేయికి స్వయంగా చెప్పాలని దశరథుడు ఎంతో ఉత్సాహంగా ఆమె మందిరానికి వచ్చాడు. కాని అక్కడ, కైకేయి, నా మాట విను. నేను నీకు రుణపడి ఉన్నాను. ఈ కోపం వదిలేయ్. మా రాముడిని క్షమించు. మహారాజా, మీరన్నట్టు నన్నెవరూ బాధించలేదు, ఎవరూ అవమానించలేదు. నాకు మిమ్మల్ని కొన్ని వరములు అడగవలెనని ఒక కోరిక కలిగింది. అది మీరు తీర్చాలి. మీరు తీరుస్తాను అని ప్రతిజ్ఞ చేస్తేనే నా కోరికల గురించి చెప్తాను. చేస్తాను. మీకు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. తీరా నేను అడిగిన తరువాత మీరు కాదు అంటే నా మనసుకు బాధ కలుగుతుంది. మరలా మీరు నన్ను బతిమాలాలి కదా. ఆహా, నాకు కావలసినది ఇక్కడే ఉంది. ఓ నా ప్రియమైన కైక, ఈ లోకంలో ఒక్క రాముడు తప్ప నీకన్నా ప్రియమైన వాళ్ళు నాకింకెవరున్నారు చెప్పు? అందుకని నా రాముని మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. నువ్వు ఏ కోరిక కోరినా దానిని తప్పకుండా నెరవేరుస్తాను. సందేహపడకుండా అడుగు. ఎందుకంటే రాముడు నాకు 6వ ప్రాణము. నా 5 ప్రాణాలు లోపల ఉంటే రాముడు నాకు బయట ఉన్న 6వ ప్రాణము. రాముని చూడనిది నేను ముహూర్తకాలం కూడా జీవించలేను. అటువంటి రాముని మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. ఇంకా నన్ను నమ్మవా? ఓ కైకా, రాముని రక్షించుకోవడానికి నేను నా ప్రాణాలను, నా 3 కుమారుల ప్రాణాలను కూడా బలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి రాముని మీద ఒట్టు పెట్టుకుంటున్నాను. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? రాముని మీద? రాముని మీద నేను మీ మీద విశ్వాసం ఉంచుతాను. నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నా మనసు అల్లల్లాడిపోతూ ఉంది. నా మీద దయయుంచి నీ కోరిక వెల్లడించు. అసలు నా మీద నీకెందుకింత అపనమ్మకము? నా మీద నీకు సర్వాధికారాలు ఉన్నాయి కదా. నన్ను శాసించే అధికారం నీకుంది. ఇంకా విను. నేనిప్పటిదాకా యజ్ఞయాగములు చేసి ఆర్జించిన పుణ్యము మీద కూడా ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. ఇంకనైనా నీ మనసులోని కోరిక బయటపెట్టు. ఇంకా నన్ను చిత్రవధ చెయ్యకు. కైకేయి మనసులో ఎంతో సంతోషించింది. తన మనోరథము ఈడేరిందని మురిసిపోయింది. ఇప్పుడు నా మనసులో దాగి ఉన్న కోరికలు చెప్పే సమయం వచ్చింది. నాకు రాముని పట్టాభిషేకం వద్దు. భరతునికి యువరాజుగా పట్టము ఇవ్వండి. మరియు రాముడు అరణ్యానికి 14 సంవత్సరాలు వెళ్ళాలి. ఓ దశరథ మహారాజా, మీరు ఎంతో ఒట్టు పెట్టుకొన్నారు కనుక. లేదు దేవి, నేనలా చెయ్యలేను. నా కోరికలు మీరు తీరుస్తారు అని నమ్మకం కుదిరింది. అదీ కాకుండా మీరు చేసిన ప్రతిజ్ఞలను అగ్నిదేవునితో సహా దేవతలందరూ సాక్షిభూతంగా విన్నారు. వారే కాదు, సూర్య, చంద్రులు, ఆకాశము, గ్రహములు, రాత్రింపగళ్ళు, భూమి, గంధర్వులు, రాక్షసులు, నిశాచరులు, సమస్త గృహదేవతలు, ఇంకా భూతజాతులు అన్నీ వింటున్నారు. ఓ పంచభూతములారా, సకల దేవతలారా, వినండి. నా భర్త దశరథ మహారాజుగారు పూర్వము దేవాసుర యుద్ధములలో నాతో మాట ఇచ్చారు. నాకు ఇస్తాను
అని వాగ్దానము చేసిన 2 వరములు ఇచ్చుటకు అంగీకరించారు. దానికి మీరే సాక్షులు. ఓ దశరథ మహారాజా, ఒక్కసారి మీరు దేవాసుర యుద్ధము జ్ఞప్తికి తెచ్చుకొనుడు. నేను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. మీ రథ, గజ, తురగ, పదాతి బలములు అన్నీ నశించిపోయాయి. అప్పుడు నేను మిమ్ములను 2 సార్లు ప్రాణాపాయము నుండి రక్షించాను. అప్పుడు మీరు నాకు 2 వరములు ఇస్తాను అని వాగ్దానము చేశారు. మీకు గుర్తు ఉంది కదా? కాని నేనప్పుడు ఆ వరములు కోరలేదు. నాకిష్టం వచ్చినప్పుడు కోరుకుంటాను అని మీతో అన్నాను. మీరు సత్యవాక్ పరిపాలకులు, అందుకని ఆ వరములు ఇప్పుడు కోరుకుంటున్నాను. ఆ వరములు మీరు నాకు ప్రసాదించాలి. తీరా నేను అడిగిన తరువాత మీరు ఇవ్వను అంటే నాకు ఆత్మహత్యే శరణ్యమవుతుంది. నీవేం కోరితే అది ఇస్తాను. సందేహించకు. ఇప్పుడు నా మనసుకు స్వస్థత చేకూరింది. సావధాన చిత్తులై వినండి. మీరు రేపు రాముని పట్టాభిషేకమునకు అనేక సంభారములు సమకూర్చారు కదా, నగరమంతా అలంకరింపచేశారు కదా. అదే సంభారములతో, అవే అలంకరణలతో రేపు రామునికి బదులు నా కుమారుడు భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము జరిపించండి. ఇది నా మొదటి వరము. మరి రాముడు ఏమవుతాడు? రాముడు 14 సంవత్సరములు నార చీరలు కట్టుకొని అరణ్యవాసం చెయ్యాలి. అయోధ్యకు దూరంగా ఉండాలి. ఇదే నా 2వ వరము. నోటి మాట రాలేదు. ఒళ్ళంతా మొద్దుబారిపోయింది. నా కుమారుడైన భరతుడు శత్రుభయం లేకుండా రాజ్యం చేయాలి. అందుకే రాముడు ఈ రోజే అరణ్యములకు వెళ్ళాలి. సత్యమునే పలకడం ఇక్ష్వాకు వంశ ధర్మము అన్న మాట నిలబెట్టుకోండి. కైక మాటలు విన్న దశరథుడికి నోటమాట రాలేదు. అలాగే నిశ్చేష్టుడయ్యాడు. ఇది కలా? నిజమా? తనకేమన్నా చిత్తభ్రమ కలిగిందా లేక మానసిక వ్యాధి సోకిందా అని అనుమానపడ్డాడు. కైక నా రామా, అయ్యో రామా. కైక మొహాన నీళ్లు చిలకరించింది. చీచి, పాపాత్మురాలా నీవా? అంటూ మరలా సృహ తప్పాడు. చాలాసేపటి వరకు అలాగే ఉన్నాడు. కేకై, రాముడు శపథం నాకు గుర్తుంది. కైక, నీకెందుకంత కోపం? ఈ నిర్ణయం నాకు అస్సలు నచ్చలేదు. ఓసి దుర్మార్గురాలా, నీవేనా ఈ మాటలన్నది? నాకు తెలుసు మీరు ఏమనుకుంటున్నారో. నా రాముడు కాని నేను కాని నీకు ఏమీ అపకారము చేశాము? మాకు ఎందుకు ఇంతటి దారుణమైన శిక్ష విధిస్తున్నావు? పుట్టినప్పటి నుండి రాముడు నిన్ను తన కన్నతల్లి కన్నా మిన్నగా భావించాడు కదా. అలాంటి రామునికే నీవు ద్రోహం తలపెడతావా? ఇది నీకు న్యాయమా? ఉత్తమ క్షత్రియుని కుమార్తెవని వివాహం చేసుకుని మా కుటుంబంలోకి తీసుకుని వచ్చాను. కాని ఇంటి నాశనమునే కోరుతావు అనుకోలేదు. ఒక భయంకర విషనాగును తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టయింది. నేను మీ విషనాగుని కాదు, మీ భార్యని. అది సరే, రాముని వనములకు పంపమన్నావు కదా.